ఓం నమః శివాయ. మహిమాన్విత దేవునిగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు దివ్యస్వరూపుడైన శివయ్యను దర్శించి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు సికింద్రాబాద్ నుండి వచ్చిన ఇంద్రప్రకాష్ గారు, వారి సతీమణి కృష్ణవేణి గారు, వారి బంధుమిత్రులు కలిసి స్వామి చెంత శేషాచల గోత్రనామంతో అర్చన నిర్వహించుకొని గంగాధరునికి జలాభిషేకం చేశారు. రామానగృత్వాస్తే దాదాపురస్తాద్యముదాజహార చక్రప్రవిద్వామృతిహస్తదస్రః విద్వానం హృదయవపది నాణ్యపండాయనాయ విద్యతే యస్సంబోధ పృథివ్యేరదాచ విశ్వకర్మణస్తమవద్దదాది తస్యాల్పశ్చావిదద్రూపమేతే తత్పురుషశ్చ విశ్వమాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమజః పరస్తాదత్వమేవం విద్వానం హృదయవపది మరీచేన పదముచ్యంతి వేదసః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆనందకర్పూరదివ్యమంగళనీరాజనం దర్శయామి. శంభో శంకర నమః శివార్పణమస్తు. మయి బ్రహ్మజ బ్రహ్మజాయుగ్యేద్యమృజాంతదోహవాగదేయనైవైనంప్రణీతి బ్రాహ్మణ పౌరజాయ ఉద్ధరేతు. బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. సా సర్వా వేద విదే బ్రాహ్మణే వసంతి. అమెరికాలో ఉంటున్న వారి కుమారుడు, కుమార్తెల యోగక్షేమాలకై యాగాన్ని నిర్వహించారు. మహాపుంజలింగేశ్వరాయ నమః. పృథివ్యాయ నమః. అద్యాయ నమః. అగ్నయ నమః. వాయవే నమః. ఆకాశాయ నమః. వర్షే ప్రజాపతే నమః. భక్తి శ్రద్ధలతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించారు. సేవామూర్తులు అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు వారితో అనేక విషయాలను పంచుకొని నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి వివరించారు. సేవా మార్గంలో అభాగ్యుల సేవకై చాలినంత సంతృప్తికరమైన ధనాన్ని అందించారు. సమాజ సేవా విలువలు తెలిసిన ఇంద్రప్రకాష్ గారు అభాగ్యులకు అండగా నిలిచారు. వారిని, వారి కుటుంబ సభ్యులను ఆ శివయ్య సదా రక్షించాలని రక్షణాలయం కోరుకుంటుంది. నా పేరు ఇంద్రప్రకాష్. 3 months నుంచి ట్రై చేస్తున్నాను. ఆఖరికి ఈరోజు కుదిరింది రావటానికి. అందులో మా బాబు అమెరికాలో ఉన్నాడు. తను డొనేట్ చేయటం కోసము ఇక్కడికి వెళ్ళమని చెప్తే రావటం జరిగింది. అన్నీ చూసాము. రావటంతో టెంపుల్కి తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని అభిషేకం చేయించారు. ఆ తర్వాత నాదుల దగ్గరికి తీసుకెళ్లారు, మగవాళ్ళ దగ్గరికి. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. వీళ్ళు చేసే ఈ శ్రమకి చాలా మంచిగా అనిపించింది. చాలా నీట్గా ఉంచారు. నా పేరు వెంకట దుర్గ. నేను ఏ విధంగానైనా ఈ ఆశ్రమానికి చేరి ఇక్కడ వాళ్ళకే డొనేట్ చేయాలనే ఆలోచన, దృఢ సంకల్పం నాకు 6 months నుంచి ఉంది. ట్రీట్మెంట్ కానీ, పెద్దవాళ్ళను చూడడం కానీ, వాళ్ళను ఉంచడం కానీ, వాళ్ళ శుభ్రత కానీ, వాళ్ళ రూములు కానీ, వాళ్లకు జ్వరాలు వస్తే పడుకోబెట్టిన బెడ్స్ కానీ, ఆ రీతి కానీ, వచ్చినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకుంది కానీ, వాళ్ళ కారే పంపించి వాళ్ళే మమ్మల్ని డ్రాప్ చేయడము, తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఓపికతో కూడిన పనులు. దాన్ని స్థాపించిన గట్టు శంకర్ గారికి
ఆయన వైఫ్ అయిన శ్రావణి గారికి చాలా ధన్యవాదములు. వాళ్ళు చిరకాలము ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేను ఈ ఆశ్రమంని నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి, నా పేరు అనురాధ. నేను సికింద్రాబాద్ తార్నాక నుంచి వచ్చానండి. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మాత్రం మా అక్కయ్య బావ వాళ్ళిద్దరూ డొనేట్ చేద్దాము వస్తావా నువ్వు అని అడిగితే, సరే నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక అనాథాశ్రమానికి వెళ్ళాలి, చూసి వద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఊహించిన దానికంటే చాలా గొప్పగా ఉందండి. ఫస్ట్ దేవాలయానికి వెళ్ళాము, శివయ్యకి అభిషేకం కూడా చేసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. అక్కడి నుంచి బిల్డింగ్లోకి రావడం, అనాథలని చూడడం, వాళ్ళందరూ మతిస్థిమితం లేకుండా అందరూ అస్తవ్యస్తంగా ఉండడం చూసి, అట్లాంటి వాళ్ళని కూడా ఒక లైన్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ సేవలు చేసి వాళ్ళని ఒక పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నందుకు వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.